చెప్పేటివేమో నీతి సూక్తులు ధర్మవాక్యాలు, చేసేటివి చిల్లర రాజకీయాలు. బీజేపీ పార్టీలో ఉన్న మెదక్ ఎంపీ రంకునందన్ బీజేపీ పార్టీకి కాకుండా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకుని కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మెదక్ ఎంపీగా తన మీద పోటీ చేసిన నీలం మధు ముదిరాజు గారు రాజకీయంగా ఓడిపోయిండు. వారి సతీమణి ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా అయ్యే అవకాశం ఉంది. నేను రాజకీయ నీతి ప్రదర్శిస్తా, పాపం వారికి మున్సిపాలిటీ వచ్చే అవకాశం ఉన్నందున నేనెందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అనే రాజకీయ నీతి ప్రదర్శించకుండా కోట్ల రూపాయలకు ఆ గూడెం మైపాల్ రెడ్డి గారికి అమ్ముడుపోయి ఇస్నాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి రాకుండా, ఒక ముదిరాజ్ బిడ్డకు రాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసిన ఈ దుర్మార్గుడు రంకునందన్ రావు గారిని మేము అడుగుతా ఉన్నాం. బీసీ బిడ్డల పక్షాన నిలదీస్తా ఉన్నాం. నువ్వు మెదక్ ఎంపీగా గెలిచినవు అంటే ముదిరాజుల ఓట్లు లేవా?